హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఆరీ క్రియేషన్స్. ఆరీ డిజైన్స్ని ఏ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలో చూపిస్తాను. 23rd నుంచి న్యూ బ్యాచ్ ఆరీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర ఉన్న నెక్ మార్కింగ్ని బట్టి నేను బటర్ పేపర్ మీద ఈ విధంగా నెక్ డ్రా చేసేసి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా హాఫ్ కర్వ్స్ లాగా వేస్తున్నాను. కట్ వర్క్ కోసం ఇది ఇలా వేసుకుంటారు. తర్వాత దానికి కావాల్సిన లెంత్లో అంటే లోడ్ స్టిచ్ కోసం కానీ బీడ్ స్టిచ్ కోసం కానీ ఈ విధంగా నేను ఇంకో లైన్ కూడా మార్క్ చేశాను. తర్వాత మన దగ్గర ఉన్న మొబైల్లో డిజైన్ చూసి పెన్సిల్తో డ్రాయింగ్ వేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ చూసుకుంటూ నేను డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత పర్మనెంట్ మార్కర్తో మన పెన్సిల్ డ్రాయింగ్ మీద ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం పర్మనెంట్ మార్కర్తో రైట్ సైడ్ అంతా మార్క్ చేసేసుకున్న తర్వాత హోల్డ్ చేసేసి లెఫ్ట్ పార్ట్ని కాపీ చేసేసుకోవాలి. పెన్సిల్ మార్కింగ్ అంతా రబ్ చేసేసుకోవాలి, లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్ మనం వేసుకోలేము. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ అంతా సేమ్ పర్మనెంట్ మార్కర్తో మళ్ళీ రైట్ పార్ట్ హెల్ప్తో మొత్తం మనం కాపీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం డ్రా చేసేసుకుంటే మనకి ఫుల్ నెక్ అనేది, బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ నెక్ని దీని హెల్ప్తోనే మనం వేసుకోవాలి. తర్వాత 3/4 హ్యాండ్ పార్ట్, ఇదంతా సెపరేట్ డిజైన్ అనమాట. అంటే రైట్ హాఫ్ వేసి లెఫ్ట్ కాపీ చేయలేము, అంతా సెపరేట్గా ఉంది. సో అంతా పెన్సిల్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం పర్మనెంట్ మార్కర్తో కాపీ చేసుకోవాలి. ఇలా డిజైన్ అంతా పెన్సిల్తో డ్రాయింగ్ వేసుకున్న తర్వాత పర్మనెంట్ మార్కర్తో వేసేస్తున్నాను.
ఫుల్గా 3/4 హ్యాండ్ వేసేసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది. ఇదేమో హ్యాండ్ పార్ట్, ఇదేమో నెక్ పార్ట్. మన దగ్గర ఉన్న డిజైన్ చూసి ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.